క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మారనాత. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ధ్యానములలో మరి యొక్క దినము దేవుణ్ణి స్తుతించడానికి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువను ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ ప్రత్యేక సమయమును బట్టి దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించుచు దేవునికే మహిమను ఘనతను కీర్తిని ఆరోపించుచున్నాను. ఆ దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. ఈరోజు శిలువ యొక్క రూపకల్పన, ఆకార శిలువ గూర్చి కొన్ని మాటలు మీకు బోధించవలనని ఆశించుచు యోహాను సువార్తలో నుండి 19వ అధ్యాయము 17వ వచనమును చదువుకుందాం. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. కపాల స్థలమను చోటికి వెళ్ళెను. ఆయన తన శిలువ మోసుకొని, శిలువ మోసుకొని కపాల స్థలము, హెబ్రీ భాషలో గొల్గొతా, లాటిన్ భాషలో కల్వరి అనేటటువంటి స్థలమునకు ఆయన వెళ్ళి ఉన్నారు అనే మాట మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. శిలువను చూడని వారు ఎవ్వరు ఉండరు. శిలువ అనే పదానికి అర్థము తెలియని వారు కూడా ఉండరు. ఈ శిలువ యొక్క రూపకల్పన, ఈ శిలువ యొక్క ఆకారమును గూర్చినటువంటి కొన్ని విషయములను తెలియచేయవలననే తలంపుతో ఈ దినమందు ఆకార శిలువను గూర్చి బోధించుటకు నేను ఇష్టపడుచు ఉన్నాను. ఆనాటి కాలంలో శిలువ ఆకారం టీ ఆకారములో ఉంటూ ఉండేది. మరికొన్ని ఇంటూ ఆకారంలో ఉంటుండేవి. మరికొన్ని యేసు ప్రభువు వేసినటువంటి శిలువ వలె ఉంటుండేవి. మరికొన్ని తల్ల క్రిందులుగా శిలువ రూపంలో ఉంటూ ఉండేవి. ఈ 4 రూపములలో శిలువ మరి నాటి కాలములో ఉండినట్లుగా మనకు చరిత్ర తెలియచేయబడుచు ఉన్నది. పేతురు గారిని శిలువకు అప్పగించినప్పుడు తాను యేసు వలె శిలువను పొందుట కాక తల క్రిందులుగా శిలువ పొందాలని ఆశించి తల క్రిందులుగా శిలువ వేయబడినట్టుగా చరిత్ర మనకు తెలియచేయచ్చు ఉన్నది. ఈ శిలువ పొడవు 9 అడుగుల 2 అంగుళాలు ఉన్నట్లు, శిలువ వెడల్పు 6 అడుగుల 5 అంగుళాలు ఉన్నట్లు చరిత్ర ద్వారా మనము చూచుచూ ఉన్నాము. ప్రియమైనటువంటి వాళ్ళ శిలువ అనగానే మనకు రోమియులు జ్ఞాపకం వస్తూ ఉంటారు. ఎందుకనంటే యేసుక్రీస్తును శిలువ వేసి చంపిన వారు ఈ రోమా ప్రభుత్వము, రోమియులే. ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి శిలువ అనగానే మనకు జ్ఞాపకం వచ్చేవారు రోమియులే అయినప్పటికీ కూడా ఈ రోమియుల కంటే ముందు ఫెనికేయులు ఈ యొక్క శిలువ శిక్షను కనుగొన్నారని చరిత్ర మనకు తెలియచేయచ్చు ఉన్నది. ఈ ఫెనికీయులు చాలా పురాతనమైన ప్రజలు అని, వీరు నోవహు కుమారుడైనటువంటి హాము అనేటటువంటి అతని సంతతి ద్వారా లెక్కించబడిన వారు అని, వీరిది చాలా పురాతనమైనటువంటి దేశముగా పట్టణముగా ఉన్నది అని, ఈ పట్టణము ఓడరేవులు కలిగినటువంటి పట్టణముగా ఉన్నది అని, తూరు సీదోనుల ప్రాంతముగా ఈ యొక్క ప్రాంతమును మరి పేరుకెక్కినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. వీరి రాజు హీరాము అనేటటువంటి ఆయన సొలొమోను మందిర నిర్మాణ కాలంలో గొప్ప మ్రాణులను ఆ యొక్క మందిర నిర్మాణము కొరకు పంపినట్లుగా గ్రంథమందు వ్రాయబడుచు ఉన్నది. లిపిని కూడా వీరే కనుగొన్నారు అని బైబిల్ పండితులు తెలియచేయచ్చు ఉన్నారు. శిలువ శిక్షను కూడా
వీరే కనుగొన్నారని మరి బైబిల్ పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ శిక్షను, ఈ శిలువ శిక్షను ఎందుకు వేసేవారు, ఎందుకు ఇలాంటి శిక్షను వారు కనుగొన్నారు అని మనం ఆలోచన చేస్తే, శిలువ అనేది ఒక హీనమైన శిక్ష. నేరస్తులను చిత్రహింసలు చేస్తూ నిదానంగా వారు చనిపోవడానికి, ఆ శిలువలో వారు బాధలను అనుభవిస్తూ మరణించాలని ఈ శిక్షను వారు కనుగొన్నారు. రెండోదిగా మనం చూస్తే, నేరస్తులు ఎండకు ఎండి వానకు తడిచి బాధలను అనుభవిస్తూ చనిపోవాలనేది వారి యొక్క ఉద్దేశం. మూడవదిగా, నేరస్తులను వివస్త్రలను చేసి శిలువపై వ్రేలాడదీసేవారు. నాలుగవదిగా, కీటకాలు, రాబందులు, పక్షులు, అడవి జంతువులు, నక్కలు, తోడేళ్ళు మృతి చెందిన నేరస్తులను పీక్కుని తినాలనేది వారి యొక్క ఉద్దేశం. ఆ విధంగా వారు మరణించాలనేది వారి యొక్క ఉద్దేశము. నేరం చేసిన వారు త్వరగా చనిపోకూడదనే ఉద్దేశంతో ఈ శిలువ శిక్షను ఫెనికేయులు కనుగొన్నారు అని చరిత్ర మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆరంభ దినాల్లో నేరస్తులను చంపుటకు బల్లెములను వాడేవారు, రాళ్లతో కొట్టేవారు, కాల్చిన చువ్వల చేత వాతలు పెట్టి బాధ పెడుతూ ఉండేవారు, నూనెలో వేసి నేరస్తులను బాధిస్తూ ఉండేవారు. ఈ శిక్షలన్నీ చాలా కిరాతకంగా ఉండేవి. కానీ నేరస్తుడు త్వరగా చనిపోకుండా నెమ్మదిగా ఈ శిక్షలను అనుభవిస్తూ బాధపడుతూ చనిపోవాలని వారి యొక్క భావమై ఉంటూ ఉన్నది. నేరస్తుడు అందరూ చూస్తూ ఉండగా శ్రమను అనుభవిస్తూ బాధలను అనుభవిస్తూ నిదానంగా ఈ యొక్క శిలువ చనిపోవాలనే ఉద్దేశంతో ఈ శిలువ శిక్షను వారు ఫెనికేయులు సిద్ధపరిచినారు, ఏర్పాటు చేసినారు, కనుగొన్నారని చరిత్ర మనకు చెబుతూ ఉంది. ఈ యొక్క ఫెనికేయుల నుండి రోమీయులు ఈ శిలువ శిక్షను అరువు తెచ్చుకున్నారు. రోమీయులు ఈ శిక్షను వారు కనుగొన్నది కాదు, వారు ఏర్పాటు చేసినది కాదు. కానీ ఫెనికేయులు నుండి వారు దాన్ని తెచ్చుకొని దాన్ని మరింత కిరాతకంగా రూపొందించి ఆ శిక్షను వారి కాలమందు అమలు చేసినట్లు చరిత్ర తెలియచేస్తూ ఉన్నది. రోమీయులు ప్రియమైన వాళ్ళ శిలువ శిక్షను చాలా అధికంగా అమలు చేసినట్లు వారి చరిత్రను చూచినప్పుడు ఒకే రోజు 6,000 మందిని వారు సిలువ వేసినట్లు కనబడుచు ఉన్నది. కేవలం యేసు ప్రభు కాలంలోనే, ఆయన జీవించిన కాలంలోనే సుమారుగా 30,000 మందికి శిలువ శిక్ష అమలు చేసినట్లు, ఆ విధంగా కిరాతకంగా చంపినట్టుగా ఈ రోమా ప్రభుత్వమును గూర్చి కనబడుచు ఉన్నది. దేశద్రోహులకు అలాగే దైవద్రోహులకు, నేరస్తులకు ఈ శిక్షను విధించేవారు. ప్రభు వారికి శిక్షను ఎందుకు వేశారు అంటే, యేసుక్రీస్తు వారి మీద రాజద్రోహం మోపారు. తాను రాజునని చెప్పుకుంటున్నాడు అని రాజద్రోహాన్ని మోపారు. అలాగే యేసుక్రీస్తు వారి మీద దేవదూషణ, అంటే తాను దేవుని కుమారుని చెప్పుకుంటూ ఉన్నాడనే దేవదూషణ నేరమును మోపి అన్యాయపు తీర్పును తీర్చి ఈ యొక్క శిలువ శిక్షకు యేసు ప్రభు వారిని కూడా గురి చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, ఈలాగు వారు ఈ శిలువ శిక్షను ఎందుకు వేశారు అంటే, నేరాలు అరికట్టాలని వారి యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. కానీ ఇందులో దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు, రక్షణ మహాసంకల్పన కార్యము ఏర్పరచబడి ఉన్నది గనుక మన యేసు ప్రభు వారు కూడా ఈ శిలువ శిక్షను భరించి ఈ శిలువ ద్వారా మనందరకు విడుదలను, క్షేమమును, దీవెనను, ఆశీర్వాదమును, అన్నిటికీ మించి రక్షణను, రక్షణానందమును, రాకడ సిద్ధపాటును, మోక్ష భాగ్యమును మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. అలాగే ఈ శిలువ రూపకల్పనలో మరి ఒక విషయం ఏమిటంటే, నేరస్తులు వారు చేసినటువంటి నేరమును ఆ శిలువ మీద వ్రాసి పెట్టేవారు.
నేరమును వారి తలపైన సిలువ కొన మీద అంటగొట్టేవారు. అంటే పేపర్ మీద దాన్ని అంటగొట్టేవారు. ఆ నేరాన్ని అందరూ చదివి ఇతడు పలానా నేరము చేయుటను బట్టి ఈ శిక్షను అనుభవించవలసి వచ్చినది అనేటటువంటి ఆ యొక్క మరి వ్రాతను వారు వ్రాసేటటువంటి వారు. మనుషులందరూ ఆ నేరాన్ని చదివి తెలుసుకునేటట్టుగా ఆ వ్రాసేవారు. యేసు ప్రభు వారి యొక్క శిలువ మీద కూడా ఆ నేరము ఒకటి రాశారు. మనకి ఇంగ్లీష్ పదాలు INRI అని మనకు కనబడుచు ఉంటుంది. INRI అనేటటువంటి పదాలు మనకు కనబడుచు ఉంటవి. ప్రియమైనటువంటి వాళ్ళరా, రోమా గవర్నర్ పిలాతు ఈ మాటలను వ్రాశారు. మన మత్తయి సువార్తలు 27 అధ్యాయము 37 వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 27 అధ్యాయము 37వ వచనము చూడండి. అక్కడ ఏమన్నా, ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. గమనించండి, ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయనకు తలకు పైగా ఉంచిరి. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ మాట 3 భాషలలో వ్రాయబడినట్లుగా చరిత్ర మనకు కనబడుచున్నది. హీబ్రూ భాషలోను, హెబ్రీ భాషలోను, గ్రీకు భాషలోను, లాటిన్ భాషలోను 3 భాషలలో ఈ మాటను వ్రాశారు. ఈ మాటను వ్రాసి ఉన్నారు. మత విషయాలకు ప్రతీక హెబ్రీ భాష. ప్రియులరా, పాత నిబంధన గ్రంథమంతా కూడా ఈ హెబ్రీ భాషలోని వ్రాయబడి ఉన్నది. కాబట్టి యేసును గూర్చినటువంటి మాట, ఆయన తలకు పైగా వ్రాసిన భాషలలో ఒక భాష హెబ్రీ భాష. అలాగే గ్రీకు భాషలో కూడా, అంటే ఆ రోజు నాగరికతను చాటే భాష గ్రీకు భాష, జ్ఞానానికి ప్రతీక గ్రీకు భాష. అందుచేతనే క్రొత్త నిబంధన యావత్తు ఈ భాషలోనే, గ్రీకు భాషలోనే వ్రాయబడినట్లుగా మనము చూచొచ్చు ఉన్నాము. ఇక మరి ఒక భాష రోమన్ భాష, అంటే రోమన్ అధికారిక భాష లాటిన్ భాష. ఈ లాటిన్ భాషలో మరి ఇది శాసనాలను తెలియచేసేటటువంటి భాష. ప్రియులరా, రోమా ప్రజలకు ఇది ప్రియమైనటువంటి భాష. ఈ భాషలో మాట్లాడే వారిని ఆ రోజుల్లో చాలా గౌరవంగా చూచేవారు. కాబట్టి ఈ మాటను అక్కడ 3 భాషల్లో, హెబ్రీ, గ్రీకు, అలాగే అధికారిక భాష అయినటువంటి లాటిన్ భాషలలో వ్రాసినట్లుగా మనము చూచుచూ ఉన్నాం. అది యోహాను సువార్తలో 19 అధ్యాయమును మనము చూచినప్పుడు మరి చూడండి, 19-20 వచనాల్లో చూడండి. అక్కడ, మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడిన, వ్రాయబడిన గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గాని యూదుల రాజుని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసి తిన్నా నేను. సైనికులు యేసును గమనించండి మాటలు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన తలకు పైగా ఆయన చేసిన నేరమును వ్రాయవలసి ఉన్నది. ఏమని వ్రాయాలి? నేను యూదులకు రాజునని చెప్పుకున్నాడు, లేదా దేవకుమారుణ్ణని చెప్పుకున్నాడు అనే నేరమును వారి మీద మోపారు గనుక ఈ మాట వ్రాయవలసి ఉన్నది. కానీ అలాగూ చెప్పకుండా పిలాతును దేవుడు ప్రేరేపించినారో ఏమో, కానీ
ఆయన రాసిన మాట ఏమిటంటే, యూదులకు రాజైనటువంటి నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించాను అనే మాట 19వ వచనంలో మనము చూచుచూ ఉన్నాము. సిలువ విలాసము, సిలువ పైన వ్రాత, సిలువ మీద శాసనము. ఏమనంటే ఈయన ఎవరు అంటే యూదులకు రాజు నజరేయుడగు యేసు అనే మాట మనము చూడగలుగుచున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని రక్షణ మహాసంకల్పం ఇదే, దేవుని ఏర్పాటు ఇదే. యూదుల ప్రధాన యాజకులు పిలాతు యొద్దకు వచ్చి, ఏమి ఇలాంటి విలాసము రాయించావు, అతడు యూదులకు రాజని చెప్పుకున్నాడని మాట పెట్టవలసింది పోయి ఆయనే యూదుల రాజని మాట పెట్టినావేమి అని ఆయనను అడిగినారు. కానీ అందుకు పిలాతు, నేను వ్రాసినదేదో వ్రాసాను అంటూ మరి వారి మాటను తిరస్కరించి తాను ఆ మాటనే ఉంచారు. మరి గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మూడు భాషలలో ఈ శిలువ శాసనము లేక శిలువ పైన వ్రాత లేక శిలువ పైన విలాసము మనకు కనబడుచు ఉన్నది. మనము చూసినప్పుడు INRI అనేటటువంటి ఇంగ్లీష్లోనే ఉన్న మాటలు మనము చూడగలుగుచు ఉన్నాం. ప్రియులారా, దీని భావమును కొద్దిగా మనం ధ్యానం చేస్తే, ఐ అంటే యేసూస్ అంటే యేసు అనే అర్థము, IESUS యేసూస్ అనేటటువంటి మాట మనకు కనబడుచు ఉన్నది. ఈ మాటకు రక్షకుడు అనే అర్థము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెడతారు. రక్షకుడు, పాపము నుండి రక్షించేవాడు, శాపము నుండి రక్షించేవాడు, శిక్ష నుంచి రక్షించేవాడు, ప్రతి విధమైనటువంటి నేరముల నుండి రక్షించేవాడు, రక్షించడానికై అధికారము పొంది వచ్చినటువంటి వాడు అనేటటువంటి యేసు అని అర్థం ఇచ్చేటటువంటి ఐ అనే మాటను మనము చూచుచూ ఉన్నాం. ఎన్ అనగా నజరేనే అనగా నజరేతు గ్రామస్తుడు, నజరేతు గ్రామమునకు చెందినటువంటి వాడు అనేటటువంటి అర్థం ఇచ్చేటట్టుగా, అంటే యూదుల రాజైన నజరేయుడగు యేసు అనేటటువంటి మాట మనము చూచుచూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఆయన నజరేతు వాడని పిలువబడతాడని వ్రాయబడింది ముందుగానే. మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, నా గలిలయ ప్రాంతమునకు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను, ఆయన నజరేయుడని అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగాను. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి నజరేతు వాడు అనేటటువంటి మాట ఎన్ మనకు తెలియచేస్తూ ఉన్నది. ఆర్ అనగా రెక్స్, REX రెక్స్ అనగా ఆ రాజు అని అర్థము. ఈయన రాజు అని, యూదుల రాజు అని, రాజుల రాజు అని, ప్రభువుల ప్రభు అని మరి తెలియచేయట కొరకు రెక్స్ ఆర్ అనేటటువంటి పదము మనం అక్కడ చూచు ఉన్నాం. మరలా INRI 4వ పదం కూడా ఐ అనగా ఇడియోరం అనగా యూదుడు అని అర్థము. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, మొత్తం ఈ INRI అనే పదానికి భావం ఏమిటంటే యూదుల రాజైన నజరేయుడగు యేసు. దేవునికి స్తుతి కలుగును గాక. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి, రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి, ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వారును లేరని, ఈ జయశాలి కన్నా
మనకింకా రాజెవ్వారును లేరని, రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఇలాగూ ఆయన సిలువ వేయబడిన తరువాత 2-3 శతాబ్దములు గతించిన మీదట 4వ శతాబ్దంలో కాన్స్టంటైన్ అనేటటువంటి చక్రవర్తి రాజ్య పాలనకు వచ్చారు. ఆయన యుద్ధానికి వెళ్ళుచూ ఉండగా ఆకాశములు ఒక సిలువ దర్శనం వారికి కనబడింది. జయించు అనే శబ్దం వారికి వినబడింది. ఈ మాటతో ధైర్యం తెచ్చుకొని కనబడిన సిలువ దర్శనాన్ని బట్టి, వినబడిన జయించు అనే శబ్దాన్ని బట్టి ధైర్యంతో యుద్ధానికి వెళ్ళి విజయంతో శత్రు సంహారము చేసి ఇంటికి తిరిగి వచ్చినట్లు చరిత్ర కనబడుచు ఉన్నది. ఆ రోజు నుండి ఆ చక్రవర్తికి క్రీస్తు అన్న, యేసు ప్రభు పొందినటువంటి సిలువ అన్న ఎంతో నమ్మకం కుదిరింది, ఎంతో విశ్వాసం కుదిరింది. క్రీస్తును రక్షకునిగా ఆయన అంగీకరించినాడు. క్రైస్తవ్యాన్ని ఆయన స్వీకరించినాడు. ఈ క్రైస్తవ్యాన్ని ఆయన ప్రోత్సహించినాడు. తను మరి తన జెండా మీద, తన దేశపు జెండా మీద ఈ యొక్క సిలువను ముద్రింపచేసినాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి సిలువ అంటే గౌరవం, సిలువ అంటే ఘనత, సిలువ అంటే ఆధిక్యత పెరిగింది కనుక ఈ సిలువ శిక్షను ఆయన రద్దు చేసినాడు. అప్పటి వరకు హీనముగా బలవంతంగా ప్రజలను చంపేటటువంటి ఆ సిలువ శిక్షను ఆయన రద్దు చేసి సిలువను ఘనమైనదిగాను, సిలువను గొప్పదిగాను, సిలువను ఎంతో అమూల్యమైనదిగాను, పవిత్రమైన దానిగాను భావించుట ఆనాటి నుండి ఆరంభమైనది. ఆనాటి నుండి క్రైస్తవులు, దేవుణ్ణి స్వీకరించిన వారు ఈ సిలువ ధ్యానములు చేయుట ఆరంభించినారు. భస్మ బుధవారముతో ఆరంభం చేసి సిలువ శుక్రవారము వరకు, ఈ పునరుత్థానము వరకు మరి సిలువను ధ్యానించుట ఆరంభించినారు. అప్పటి నుండి ఆలయ శిఖరాల మీద, గోడల మీద ఈ సిలువ ఆకారం వేయడం ఆరంభమైనది. నేటి దినాల్లో అనేక మంది వారి గుడులలో, వారి ఇంటి మీద, వారి యొక్క చేతి ఉంగరాలలో, మెడలో ఉన్న గొలుసులలో, మంగళ సూత్రములలో ఈ సిలువ ఆకారమును మరి వేసుకుంటూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరు, అలాగే మందిరములలో వచ్చినటువంటి విశ్వాసులకు సిలువ ముద్ర వేయిచూ ఉన్నారు. సిలువ ఒక పవిత్రమైనటువంటి సాధనముగా ఆనాటి నుండి మార్చబడి ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, గుర్తించవలసిందిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఆకార సిలువను గురించి ఇంతవరకు మనము విన్నాము. అయితే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించుట కొరకు ఆశించుచు ఉన్నాను. ఈరోజు చాలామంది సిలువను ధరించుచున్నారు, కానీ సిలువను భరించుటలేదు. యేసు ప్రభువు సిలువ శిక్షను భరించాడు, మనమైతే సిలువను ధరించుచున్నాము. ఈ రోజుల్లో చాలామంది సిలువను ధరిస్తున్నారు. ముందుగా చెప్పుకున్నట్టుగా మెడలో వేసుకునే గొలుసుల్లో, మంగళసూత్రాల్లో, చేతి ఉంగరాల్లో, బండి మీద, ఇంటి మీద, వాహనాల మీద, వారి వారి వస్తువుల మీద ఈ సిలువ ఆకారమును ముద్రించుకుంటూ ఉన్నారు. కానీ సిలువను భరించడం లేదు. సిలువను ధరించడం సులువే, కానీ సిలువను భరించడం చాలా కష్టం. సిలువను భరించడం చాలా కష్టం. ఈరోజు మనమందరం కూడా సిలువను భరించడానికై సంసిద్ధపడాలి. నిన్నటి దినమందు మనం చెప్పుకున్న వాక్య ప్రకారంగా, పేతురు నాకు శ్రమ వద్దంటున్నావు,
నా కష్టం వద్దంటున్నావు, ఈ భారం వద్దంటున్నావు, కానీ నన్ను వెంబడింపగోరువాడు ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువను భరించాలి, సిలువను భరించాలి, సిలువ కోసరమై పని చేయాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆదిమ అపోస్తులు ఈ సిలువ కోసరమై పనిచేశారు. ఈ సిలువను వారు భరించారు, నిందలు అవమానములను భరించారు. మీరు మాట్లాడవద్దని చెప్పినా మేము మాట్లాడకుండా ఉండలేము. మీరు మమ్మల్ని శిక్షించినా, జైలులో పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము క్రీస్తును గూర్చి బోధించకుండా, ఆయన శ్రమలను భరించకుండా ఉండలేము అనేటటువంటి ఒక గొప్ప స్థితిని వారు మనకు కనపరిచిన వారై ఉన్నారు. నేటి దినములందు సిలువను ధరించుట, సులువైన కార్యమును జరిగించుట మాత్రమే కాకుండా, ధరిస్తే ధరించండి మంచిదే, కానీ అంతకంటే ముఖ్యంగా సిలువను భరించడానికి మనమందరం కూడా నేర్చుకోవాలి. ఈ సిలువ సువార్తను లోకమునకు ప్రకటన చేయడానికి మనమందరం కూడా భుజాలకు ఈ సిలువను ఎత్తుకొనవలసిన వారమై ఉన్నాము. ఆకార సిలువను ధరిస్తే సరిపోదు, కానీ ఆత్మీయమైన సిలువను, అంతరంగమైనటువంటి సిలువను, ఈ సిలువ సువార్తను చాటించేటటువంటి కార్యమును మన భుజముల మీద పెట్టుకొని సాగవలసిన వారమై ఉన్నాం. నా యొద్దకు వచ్చి నా కాడిని ఎత్తుకోండి అనేటటువంటి దేవుని మాటను మనము గ్రహించిన వారమై, అక్కడ మనం మత్తయి సువార్తలో చూచినప్పుడు 11వ అధ్యాయంలో 28 వచనంలో 2 పిలుపులు మనకు కనబడుచు ఉన్నవి. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మొదటి పిలుపు పాపము నుండి విడుదల కొరకైనటువంటి పిలుపు. ప్రయాసపడి పాప భారం, వ్యాధి భారం, శిక్ష భారం, సమస్తమైన భారం మోయుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని మరి ప్రభువు పిలుచుచున్నటువంటి పిలుపు, పాపము నుండి విడుదల కొరకైనటువంటి పిలుపు. తరువాత నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మీ మీద కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. సువార్త పిలుపు. మొదటి పిలుపు పాపము నుండి విడుదల కొరకు పిలుపు, విశ్రాంతి కొరకు పిలుపు, రక్షణ కొరకు పిలుపు. రక్షణ పిలుపు అందుకున్న నీవే, రక్షణ అందుకున్న నీవే. ఇప్పుడు సువార్త, సత్య సువార్త, మహిమ సువార్త. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సువార్త చేయుట కొరకు భారములను భరించాలి. సిలువ మూర్తి కృపలు జాట, సిగ్గుపాడని సేవా, సిలువ నిందలను భరింప, శిరము వంచి మురియు సేవా, మధుర 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 సేవా. శిలువమూర్తి కృపలను చాటించడానికై సిగ్గుపడకుండా ఈ సువార్త సిలువను, ఈ సువార్త కాడిని ఎత్తుకొని దేవుని కొరకు జీవించడం. ఆకార సిలువ ధరించడం మంచిది. అంతకంటే ఈ సువార్త సిలువను ఎత్తుకొని సువార్తను ప్రకటించుట ఇంకా మంచిది. కాబట్టి అలాగూ మనం ఈ సువార్త సిలువను భరిద్దాం, ఎత్తుకుందాం, లోకానికి సత్య సువార్తను ప్రకటన చేద్దాం. దేవుడు మిమ్మును దీవించునుగాక. తండ్రి, ఈ మాటలు బిడ్డల అంతరంగములలో ఫలింపు చేయము. ఆకార సిలువ నేటి దినముల యందు నిన్ను విశ్వసించిన, సిలువను విశ్వసించిన వారి గృహాలపై, వారి యొక్క వాహనాలపై, వారి యొక్క శరీరముపై ఈ ముద్ర కనబడుచు ఉన్నది, ఈ ఆకారము కనబడుచు ఉన్నది. అంతకంటే ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా పిల్లలు సువార్త సిలువను భరించడానికి, ఈ సువార్తను అనేక మందికి ప్రకటించడానికి, అనేక మందిని వైపు త్రిప్పడానికి ఈ సిలువను మోసుకుంటూ సాగిపోగలిగిన భాగ్యము, ధన్యత బిడ్డలందరికీ ప్రసాదించుము. క్రీస్తు దివ్య నామంలో వేడుకొనుచున్నామో తండ్రి,
ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదినాహారమును మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధాలను క్షమించుము. మమ్మను శోధనను తేకుము, కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. మరణాత.